నా పేరు మాబుని. నేను రూపాయి అంతా జమ చేసి లెక్కంతా నా పాపకు కావాలా పెళ్లి ఖర్చులకు. కానీ నాకుండేది ఒక పాప, వెనుక ముందు ఎవరు లేరు ఆ పాపకు. కానీ మేము సంపాయాల పెళ్లి చేయాలనుకొని మేమంతా కూడబెట్టిన డబ్బంతా. కానీ గవర్నమెంట్ తరపు నుంచి అన్ని మా మోసం చేసి ₹1 చెందకుండా 10 లక్షల లెక్కలో అన్ని ఖాళీ బొక్కులే పెట్టింది. ఇప్పుడు మేము ఏ రకంగా ఆ పిల్లకు పెళ్లి చేయాలా, పెళ్లి చేసి అలా అందరం ఎందుకు మా నాన్న గురించి మీరెందుకు బాధపడతారు? నేను చచ్చిపోతా అని ఏడ్చింటే చచ్చిపోవడం ఎందుకుమ్మా, నువ్వు చచ్చిపోతే మేము ఎందుకు బతకాలా, అందరం పోస్ట్ ఆఫీస్ కాడికి పోయి చచ్చిపోదాంపా అని చెప్పిన సార్. మేము ఏ రకంగా చిల్లుగా వగునా లేదు మా కాడ. అది ఉండేది మా ఇంకేం లేదు, మేము బయటనే ఉండేనా. ఇల్లు కూడా ఒకటి ఉంది, అది ఏం రాదు దానికి. ఆ ఇల్లు కూడా కావాలంటే ఇంకా తెలుసుకోండి, ఏం లేదు మాకు భూమి కానీ స్థలాలు కానీ ఏం లేవు. ఇంకోటి చేసుకోండి, నేను అబద్ధాలు చెప్తానేమో. ఇంకా ఏ రకంగా ఆ పిల్లకు ఏం తమ్ముడు ఉన్నాడా పెళ్లి చేర్చాలి అనేదానికి, అన్నగారు ఉండాలా చేర్చారనేదానికి ఒక పాప. కానీ ఇంకోటి చేసుకుని నేను అబద్ధాలు చెప్పినానేమో. అది సార్ నేను జరిగేది మ్యాటరు. కానీ ఈ సార్ కూడా చూపించిన పోలీస్ సార్కు ఏమని, నా పాప సార్ నేను డబ్బు ఇట్లా కట్టుకున్నా, మేము కష్టపడి కష్టం చేసి అని సార్ కూడా చూపించిన నా పాప ఇంత మోసం చేసింది సార్ మాకు. ఏమంటే గవర్నమెంట్ పోస్ట్ అని పేరు తెచ్చి మేము కూడా అట్లే ఆశపడినాం సార్. ఇట్లా బయట ఇచ్చే నమ్మకాలు లేవు, మనకు పలకరు నోరు వచ్చిన వాళ్ళము. పోస్టులు అయితే నమ్మకంగా ఉంటుందని మేము కట్టుకున్నాం సార్. అది కట్టుకుని ఉంటే ఇప్పుడు ₹1 అన్ని బొగ్గులు చెక్ చేసిన పోస్టులు పోయి అన్ని ₹1 లేదు అన్నీ వచ్చినాయి. ఆడ కూడా పోస్ట్ ఆఫీస్లో కూడా గవర్నమెంట్ ఆఫీస్లో కూడా నేను ఆ మాటే చెప్పిన, మాకు ఏ మార్గం లేదు, ఈయన చచ్చిపోతాం మందు తెచ్చుకొని తాగి అని కూడా చెప్పినా నేను ఆ ఆఫీస్లో కూడా. ఈడ కూడా అదే చెప్తాను సార్.